నేను జునేద్ అహ్మద్ ఖలీల్, ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ సీనియర్ లీడర్. ఈరోజు బోధన్ మున్సిపాలిటీ కౌన్సిల్లో ఆల్ పార్టీస్ మీటింగ్ జరిగింది. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఓటర్స్లో కానీ రాబోయే ఎలాంటి తప్పులు ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ గారు ఈ మీటింగ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో అన్ని పార్టీలు ఒకటే విధంగా నిలబడి ఆ ఓటర్స్లో అవతవకాలు ఉన్నాయి, డైమెన్షన్స్ కరెక్ట్ ఇవ్వలేదు కాబట్టి వాటిపై వెంటనే చర్యలు తీసుకొని నిజాయితీగా ముందుకెళ్లాలని అందరు పార్టీ నాయకులు దీనిపై చెప్పారు. నేను ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 4 అంశాలు పెట్టాను. మొట్టమొదటి అంశం ఏం పెట్టానంటే లాంగ్ స్టాండింగ్ ఆఫీసర్లు ఇక్కడ ఉండకూడదు, లాంగ్ స్టాండింగ్ ఆఫీసర్లు ఇక్కడ ఉండకూడదు, అప్పుడే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అవుతుంది. రెండోది నేనేమంటున్నానంటే సర్పంచ్ ఎలక్షను డిసెంబర్లోనే జరిగింది, 1 నెల కూడా పూర్తి కాలేదు. ఆ ఓటర్లు ఇటు ట్రాన్స్ఫర్ కావద్దు, ఎందుకంటే ఇది అర్బన్లో నివసిస్తున్న ప్రజల హక్కు. ఇది బయట నుంచి వచ్చి ట్యాంపరింగ్ చేసి మళ్ళీ మనకు కావాల్సిన వాళ్ళు గెలిపినట్టు కరెక్ట్ కాదు. మూడోది ఏమడుగుతున్నా అంటే పోలింగ్ బూత్స్లలో అన్ని విధాలుగా సదుపాయాలు ఉండాలా, అన్ని పార్టీలకు ఒకే విధంగా పనిచేయాలా, పొలిటికల్ పార్టీ సర్వెంట్ కాకుండా పబ్లిక్ సర్వెంట్గా ఉండాలని ఈ సందర్భంగా మేము కమిషనర్ గారికి తెలియడం జరిగింది. జై హింద్, జై ఆమ్ ఆద్మీ. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.